గగన్ రాత్రంతా కూడా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటుంది. ఒకసారి భూమితో మాట్లాడాలనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఫోన్ చేస్తే తనేమైనా అనుకుంటుందా, తనకు కూడా నాలాగే నిద్ర పట్టకుండా ఉంటుందా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఏం కాదులే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అనుకుని రాత్రిపూట ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఒకసారి ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఈ టైంలో ఫోన్ చేస్తే నేను కూడా ఆయనని ప్రేమిస్తున్నానని తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా ఆయన నన్ను అస్సలు వదిలిపెట్టరు అని చెప్పి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మొదటి రింగుకి పరిగెత్తుకుంటూ వచ్చి భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి నేను గగన్ని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీరు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి భూమి కోపడ్డట్టుగా నటిస్తూ ఉంటుంది. దాంతో గగన్ నువ్వు కూడా నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసులే భూమి, నీకు కూడా నాలాగే నిద్ర పట్టడం లేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నాకు నిద్ర పట్టడం లేదని నేను మీకు చెప్పానా అని భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ అయితే నీకు నిద్ర బాగా పడుతుందన్నమాట అని చెప్పి అంటూ ఉంటాడు. అవును బ్రహ్మాండంగా అని చెప్పి ఇప్పటి వరకు నేను బ్రహ్మాండంగా నిద్రపోయాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి నేను ఫోన్ చేసిన మొదటి రింగుకి నువ్వు ఫోన్ ఎలా లిఫ్ట్ చేసావో, అంత గాఢ నిద్రలో ఉన్న నీకు ఫోన్ శబ్దం ఎలా వినిపించిందని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అయ్యో ఇలా దొరికిపోయానేంటి అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పటికైనా ఒప్పుకో భూమి, నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతకీ మీరు ఎందుకు ఫోన్ చేశారు? ఇంత అర్ధరాత్రి పూట మీరు ఫోన్ చేశారంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయ్యి ఉంటుంది. చెప్పండి, అదేంటో చెప్పి త్వరగా ఫోన్ పెట్టేయండి, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో గగన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు, ఆ మాట నీ నోటి వెంట వినాలనుంది, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా అని గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి తనకి చెప్పాలని ఉన్నా చెప్పలేక అలా గగన్ అడుగుతూ ఉంటే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. సరే భూమి, నేను ఎంత అడుగుతున్నా నువ్వు ఐ లవ్ యూ చెప్పవు కదా, చెప్పడానికి సిగ్గుపడుతున్నావు కదా, అయితే నేనే చెప్తాను ఐ లవ్ యూ అని చెప్పి గగన్ ఐ లవ్ యూ భూమి అని మరొకసారి అలా భూమికి ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో వాటర్ తాగడం కోసం అని చెప్పి శరత్ చంద్ర గదిలో నుండి బయటకు వస్తాడు. హాల్లో ఫోన్ మాట్లాడుతున్న భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి, ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు అంటూ భూమి దగ్గర ఫోన్ లాక్కుంటాడు. అలా ఫోన్లో గగన్ ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటే శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే గగన్, నీకు ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి నా ఇంటికి ఫోన్ చేసి నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావు అని చెప్పి శరత్ చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ రే శరత్ చంద్ర, నేను భూమి ప్రేమించుకుంటున్నాం, నేను ప్రేమిస్తున్న అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పుకున్నాను, మధ్యలో నీకేంట్రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శరత్ చంద్ర రే గగన్, నువ్వు చాలా లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా, నా కూతురు కూడా ప్రేమించాలి కదా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. భూమి కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పి గగన్ అంటూ ఉంటే చెప్పాను కదా నా కూతురు నిన్నెప్పటికీ ప్రేమించదు, అయినా అర్ధరాత్రి నా ఇంటికి ఫోన్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తావా, నీకు ఎలా బుద్ధొచ్చేలాగా చేస్తానో చూడు, జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేస్తాను అంటూ శరత్ చంద్ర ఫోన్ పెట్టేస్తాడు. అమ్మ భూమి, ఇంకొకసారి ఆ వెధవ ఫోన్ చేసి ఇబ్బంది పెడితే నాతో చెప్పు, నేను చూసుకుంటాను, వాడు కావాలని నిన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నాడు, వాడి మాయలో నువ్వు పడొద్దమ్మా అని చెప్పి వెళ్ళి పడుకో అంటూ శరత్ చంద్ర భూమికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయన ఐ లవ్ యూ చెప్పడం నాన్న వినేశారు.
ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మరో పక్క గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు భూమికి ఫోన్ చేద్దామన్నా ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. ప్రశాంతంగా నా లవర్తో ఫోన్ కూడా మాట్లాడనివ్వడం లేదు అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటాడు. భూమికి ఒక ఫోన్ గిఫ్ట్గా కొనిస్తే అప్పుడు నేను భూమి ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు మాట్లాడుకోవచ్చు కదా. ఎస్, రేపే భూమికి ఫోన్ని గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి గగన్ అనుకుంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు. భూమి టెన్షన్ పడడం చూసి ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే, మావయ్య నిన్న అర్ధరాత్రి ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్లో ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పడం నాన్న వినేశారు. అప్పటి నుండి నాన్న ఆయన మీద కోపంతో రగిలిపోతున్నారు. ఆయనను ఏం చేస్తారో ఏమోనని చాలా భయంగా ఉంది మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ నువ్వేం కంగారు పడకమ్మా, నా కొడుకు గురించి నాకు తెలుసు కదా. ఒక్కసారి వాడు దేన్నైనా కావాలి అనుకున్నాడంటే దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరినైనా ఎదిరిస్తాడు. వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరు కూడా వాడిని ఆపలేరు. ఎవరు అడ్డొచ్చినా సరే వాడు నిన్ను విడిచిపెట్టాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, నా భయం కూడా అదే మావయ్య. నాకు మీ అబ్బాయి మొండితనం తెలుసు, నాన్న కోపం కూడా తెలుసు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను, ఎవరికి సపోర్ట్ చేయలేని పరిస్థితి అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో చెర్రీకి గగన్ ఫోన్ చేస్తాడు. ఏంటన్నయ్య ఇంత ఉదయాన్నే ఫోన్ చేసావని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, ఒక్కసారి భూమికి ఫోన్ ఇవ్వరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో అలాగే అన్నయ్య అంటూ చెర్రీ ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఇస్తాడు. భూమికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. అర్థమైందమ్మా, నేను కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంతే కదా. సరే, నేను అక్కడ ఉంటాను, నువ్వు బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని బాల్కనీలోకి పంపిస్తాడు. ఏంటి మళ్ళీ ఎందుకు ఉదయాన్నే ఫోన్ చేశారు, రాత్రి జరిగింది సరిపోలేదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, భూమి రాత్రి జరిగిన దానికి నువ్వేం భయపడకు, మనల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయినా ఇలా ప్రతిసారి ఎవరో ఒకరి ఫోన్లో నుండి ఏం మాట్లాడుకుంటాం, అందుకే నేను నీకు ఒక ఫోన్ని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. ఏంటి ఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, ఆల్రెడీ ఫోన్ నీకు దగ్గరలోనే ఉంది, నువ్వు ఒక 2 నిమిషాల్లో మీ ఇంటి బయటకి వచ్చావంటే డెలివరీ బాయ్ నీకు ఫోన్ ఇస్తాడు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. ఇక గగన్ చెప్పినట్టుగానే భూమి హడావిడిగా ఫోన్ని కృష్ణప్రసాద్ చేతిలో పెట్టేసి పరిగెత్తుకుంటూ ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అక్కడ ఒక డెలివరీ బాయ్ భూమితో, మేడం భూమి అంటే మీరేనా, మీకు ఒక పార్సల్ వచ్చింది ఇదిగోండి అంటూ భూమి చేతిలో ఫోన్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి కంగారుగా ఆ ఫోన్ తీసుకొని గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ ఏంటమ్మా ఇది అని చెప్పి అంటూ ఉంటే, మీ అబ్బాయి నాతో మాట్లాడడం కోసం అని చెప్పి ఫోన్ కొనిచ్చాడు మావయ్య అని భూమి అంటూ ఉంటుంది. నా కొడుకు చాలా మంచి పని చేశాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీరు కూడా ఏంటి మావయ్య ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందా అని నేను టెన్షన్ పడుతుంటే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి నా కొడుకు మంచి పని చేశాడు కదమ్మా, నువ్వు అస్తమాను వాళ్ళ ఫోన్ వీళ్ళ ఫోన్ అడిగి వాటితో ఫోన్ మాట్లాడితే వాళ్ళలో ఎవరో ఒకరికి మీ మీద అనుమానం కలుగుతుంది. అలా అనుమానం రాకుండా ఎప్పుడంటే అప్పుడు నీతో ఫోన్ మాట్లాడడానికి నా కొడుకు మంచి ఆలోచనే చేశాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంతలో భూమి దగ్గరున్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు గగన్, భూమి నీ కొత్త ఫోన్కి మొట్టమొదటి కాలర్ని నేనే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీకోసమే అందులో సిమ్ కూడా వేశాను, ఈ నెంబర్ నాకు తప్ప ఎవరికీ తెలీదు, నువ్వు కూడా ఇక్కడ నుండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఇద్దరం
హ్యాపీగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. దాంతో భూమి, నాకు ఫోన్ కావాలని నేను మిమ్మల్ని అడిగానా, ఎందుకు ఫోన్ పంపించారు అని చెప్పి గగన్ మీద కోప్పడుతూ ఉంటుంది. దాంతో గగన్, భూమి నువ్వలా పైకి కోప్పడ్డట్టుగా నటిస్తున్నావు, కానీ నీకు కూడా నాతో మాట్లాడాలని ఉంటుందని నాకు తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయ్యో ఈయనకి ఎలా అర్థమయ్యేలాగా చెప్పేది అని భూమి తల బాదుకుంటూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా చెర్రీ వస్తూ ఉంటాడు. ఇదేంటి ఐఫోనా అని చెప్పి భూమి చేతిలో ఉన్న ఐఫోన్ని చెర్రీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. భూమి, నీకు ఐఫోన్ ఎక్కడిది అని చెప్పి చెర్రీ భూమిని అడుగుతూ ఉంటాడు. భూమి కంగారుగా ఫోన్ పెట్టేసిన తర్వాత అలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, నేనే కొనిచ్చాను రా అని చెప్పి చెర్రీకి అబద్ధం చెప్తాడు. మీరా, నేను ఎన్నిసార్లు అడిగినా నాకు కొనివ్వలేదు, అటువంటిది భూమికి అలా ఇలా కొనిచ్చారు నాన్న అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్, పాపం భూమికి ఫోన్ లేదు కదా, అందుకే తను ఇబ్బంది పడకూడదని చెప్పి ఫోన్ కొనిచ్చాను. మీ మావయ్య భూమిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని నీకు కూడా తెలుసు కదా. మొన్న కూడా వనభోజనాల దగ్గర భూమిని ఎవరో కిడ్నాప్ చేయబోయారు. అలా భూమికి ఎటువంటి అవసరం వచ్చినా ఫోన్ చేయాలంటే చేతిలో ఒక ఫోన్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. మరి మీ మావయ్య తన కన్న కూతురుగా చూసుకుంటున్నప్పుడు భూమికి మీ మావయ్య రేంజ్కి తగ్గ ఫోన్ కొనివ్వాలి కదా, అందుకే కొనిచ్చానని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వు కరెక్ట్ నాన్న అని చెప్పి చెర్రీ, భూమి నీ నెంబర్ ఇలా ఇవ్వు అంటూ భూమి ఫోన్లో నుండి నెంబర్ని డయల్ చేసుకుంటాడు. నువ్వా ఇకపై నీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెర్రీ మనసులో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. రే, ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, సరే నాన్న, ఎట్టి పరిస్థితులను తెలియనివ్వను అని చెప్పి చెర్రీ ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో భూమి, ఏంటి మావయ్య ఇదంతా, మీ మావయ్య చేసిన పని వల్ల నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను, నాన్నకు ఈ ఫోన్ గురించి తెలియకుండా ఎలా కవర్ చేయాలని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.